ఎవరు నేనా? మీలాగే చచ్చిన వాడిని, స్వర్గానికి వచ్చిన వాడిని. మటుకు నీకు మాకు పోలిక. నీ దుంప తెగ సర్వమాన సమానత్వాన్ని చచ్చినా ఒప్పుకోవన్నమాట. నువ్వెవరో అప్రాచుడివి. మరి మీరు నాయనా? నేను పండితులం. బా వేదాల ఉపోసన పట్టిన ప్రకండులం. నేను 25 దేవాలయాలు కట్టించాను. అందులో కమిషన్ ఎంత కొట్టేశావు? నేను డజన్ యజ్ఞాలు చేయించాను. ఓహో, అయితే యజ్ఞాలు చేయించింది, దేవాలయాలు కట్టించింది ఇక్కడ మేజువాణి చూడటం కోసమా? అవును. యజ్ఞయాగాది కృతుల పరమార్థం స్వర్గ సౌఖ్యాలేనని శాస్త్రాలు చెబుతున్నాయి. అసలు మేము ఉన్న చోటికి నువ్వు ఎలా వచ్చావు? నీ అర్హత ఏమిటి? మిమ్మల్ని పొయ్యిలో బెట్ట. మీరు తెచ్చినా మీ అహంకారం చావలేదు. స్వర్గానికి వచ్చిన కులతత్వాలు, భాషా భేదాలు పోలేదు. ఈ అప్రాచుడితో మనకేం వాదం? దేవేంద్రతో ఫ్రీ చేద్దాం. పదనా మీ దూకుడు మండ. పోయినాళ్ళు పోగా ఇక మేజువాణి బృందం మిగిలిందన్నమాట. ఓ రంభ, ఏమత్తా మామ రావణాసురుడు గుర్తున్నాడా? చాలే ఊరుకో. ఓయ్ బోయ్ 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 బోయ్, అత్త ఇంకా రావణాసురుడి దెబ్బ మర్చిపోలేదు. ఓ చిన్నత్త, ఊర్వశి, వండర్ఫుల్. అత్త, మీకు మా దేశంలో చాలా గ్లామర్ ఉంది. అసలు ఆల్ ఇండియా స్టార్వి. ఈ మధ్య ప్రభుత్వం వారు కూడా ఉత్తమ నటి అవార్డులు నీ పేరు మీద ఇస్తున్నారు. సినిమా హాల్స్ కి, 5 స్టార్ హోటల్స్ కి నీ పేరే పెడుతున్నారు. అఫ్ కోర్స్ బార్బర్ సెలూన్ కి, లాండ్రీ షాపులు కూడా నీ పేరు పెడుతున్నారు అనుకో. అదంతా కోపమే. ఎవరు? మేనక, లవ్లీ, చార్మింగ్, బ్యూటిఫుల్. అవ్వ అవ్వ, ఏం బాగున్నావా? అవ్వయేమిటి? అవ్వ అన్నందుకు నీ కోపం వచ్చిందా? అవునులే, ఎదుగు బతుకు వయసు ఓల్డేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఓడగొట్టిన నాగటి దుంపలాగా తటిపటలాడుతున్నావు. కోపడకవా? నిజంగా నేను నీకు ముని 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 మానవాణ్ణి. అవునవా? మేము భారతీయులం, నాది భారతదేశం. నీ మనవళ్ళాడు భరతుడు, ఆయన మా ఆది పురుషుడు. ఏమిటి? నా మనవడు భరతుడా? వాడెవడు? ఓ శ్రీదుంపదగా, నీకు మనవడే గుర్తులేడా? అవునులే, పురిట్లోనే కన్న కూతుర్ని అడవిలో పారేసి వచ్చిందానివి నీకు మనవడు మాత్రం ఏం గుర్తుంటాడు? కన్న కూతురా? అది గుర్తులేదా? విశ్వామిత్ర మహర్షిని బలవంతంగా రేప్ చేసి కన్నావే. అవును, ఆడపిల్ల బ్రతికిందా? చచ్చా, మీకంటే మా లోకంలో పశువులు పక్షులనయం. నువ్వలా వదిలిపెట్టి వచ్చిన బిడ్డను పక్షులు పళ్ళు తెచ్చి పెట్టి పోషించాయి. శాకుంతలముల చేత పోషించబడినది కాబట్టి ఆ బిడ్డకు శకుంతల అని పేరు పెట్టి గంగ మహర్షి సాకాడు. ఆ తర్వాత దుష్యంత మహారాజు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అబ్బో, అదో పెద్ద రొమాంటిక్ టేల్. వారిద్దరికీ పుట్టిన వాడే భరతుడు. ఆ వంశవాడి నేను కాబట్టి నీకు ముని 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 వాడనవా? ఏన ప్రమోహం పెట్టావు? అవునులే, బిడ్డను గని మొగుడు మొహాన పారేసి మాతృత్వం యొక్క మాధుర్యం ఏమిటో తెలియని నీకు నేను నీ బంధువులని చెప్పుకుంటే మాత్రం గిడుతుందా, పెడుతుందా? అలా నిష్ఠూరంగా మాట్లాడుకున్నాయన. బిడ్డను అలా అడవిలో పారేసి రావాలంటే నా ప్రాణం ఎంతో కొట్టుకులాడింది. కానీ ఏం చేయను, దేవేంద్రుడు చండశాసనుడు వచ్చేయమన్నాడు. పోనీ నీ బిడ్డను తెచ్చుకోలేకపోయావా? అందుకు ఆ దేవేంద్రుడు అసలే ఒప్పుకోడు. పోనీలేవా, బిడ్డలుంటే నీ వ్యాపారానికి అడ్డు. బాబు, నా మనవడి సంతతి ఎవరెవరు ఏం చేస్తున్నారు? బాబు, అది చెప్పాలంటే పెద్ద కథలే అవ్వా. కొన్ని సంవత్సరాలు పడుతుంది. సినిమా తీస్తే కొన్ని వేల రీల్స్ పిక్చర్ అవుతుంది. అయితే పద, ఇంటికి వెళ్ళి సావకాశంగా మాట్లాడుకుందాం. తప్పదంటావా? పద. భేష్, ఈ స్వర్గంలో కూడా ఒక చుట్టం దొరికింది. ఫ్రీ లాంటింగ్, ఫ్రీ బోర్డింగ్. కానివ్వండి మీ నృత్యగానాలు. ఏమిటి ఆలస్యం? మేనకి ఇంకా రాలేదు. ఎందుకు రాలేదు? వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారట. ఏమిటి అలక్ష్యం? మాకంటే చుట్టాలు ఎక్కువ. సేవక, వెంటనే వెళ్ళి తీసుకునిరా. చెప్తాం. సరిగానవ్వా. ఇక్కడ మీ లోకంలో టూరిస్ట్ ట్రాఫిక్ ఎలా ఉంది? ఈ మధ్య తగ్గింది బాబు. నరకంలో చాలా బాగుందట. అవునవోయ్, ఈ మధ్య మా లోకంలో పాపుల సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళందరూ నరకలోకాన్ని టూరిస్టులుగా వచ్చుంటారు. సరేగానవ్వా, మీరు అమృతం తాగారు కదా, మీకు చావు లేదు, ఆకలి దప్పులు లేవు, ఎదుగు బొదుగు లేదు. మరి లైఫ్ బోర్ కొట్టల్లా? అలవాటైపోయింది. ఏం అలవాట? మా పోడలవాటు. కాస్త చేంజ్కి మా లోకానికి వస్తూ పోతూ ఉండు. ఏమో మేనకమ్మ గారు, దేవేంద్రుల వారు వెంటనే రమ్మన్నారు. అయ్యో, మాటల్లో పడి మర్చిపోయాను. ఆలస్యం అయినందుకు మండిపడుతున్నారు. మండిపడితే నీళ్లు పడి తలపడతాడు. అమ్మా ఆగవ్వా, చుట్టం వచ్చాన్ని ఒప్పోటి సెలవు పెట్టు. అలా వీల్లేదు నాయనా. ఏమిటి? చుట్టం వస్తే ఒప్పోటి సెలవు కూడా ఇవ్వడా? మాకు 1 గంట కూడా సెలవియ్యరు. ఓ మై గాడ్, దిస్ ఇస్ బాండెడ్ లేబర్. ఇది వెట్టి చాకిరి. దీన్ని మా లోకంలో ఎప్పుడో రద్దు చేశాం. ఇదే స్వర్గం, ఇవేం బ్రతుకులు.
ఇలాంటి బ్రతుకులు బ్రతికే కంటే చావడం మేలు. మాకంత అదృష్టమా? అవును, మీరు చావడానికి కూడా గతిలేదుగా. సరే పద, ఆ ఇంద్రుడి సంగతి నేను తెలుస్తాను. జాగ్రత్త నాయనా, ఆయన కోపం. ఏం చేస్తాడేమిటి? నేనేమైనా నౌకర్నా? ఇవాళ ఉండే పోయి టూరిస్ట్ని. అయినా చచ్చిపోయాను, నన్నేం చేస్తాడేవా? డోంట్ ఫియర్, కమాన్ అవ్వా, కమాన్. ఏ మేనక, ఎవడి చుట్టం? ఎవడ్రా నువ్వు? మిస్టర్ దేవేంద్ర, గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో. అరే అన్నావంటే ఒరే అనాల్సి ఉంటుంది. జాగ్రత్త. ఎంత పొగరు! ఎవడు వీడు? లోపలికి ఎలా వచ్చాడు? ట్రయల్ గా మెయిన్ గేట్ లో నుంచే వచ్చాను. నా వీసాలు, పాస్పోర్ట్లు అన్ని చెక్ చేసే మీ భటులను లోపలికి పంపించారు. నీలాగా దొంగచాటుగా కొంపల్లో దొరకటం, గోడలు దాటం నాకు అలవాట్లేదు. ఏమన్నావు? నేను గోడలు దూకానా? అబద్ధమా? అలనాడు గౌతముని భార్య అహల్యను ఏం చేశాం? కోడి రూపంలో కూసి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మానభంగం చేయలే? నువ్వు చేసిన పాపానికి ఆ మహాసాధ్వి శాపగ్రస్తురాలై రాయైపోయిందే. నీలాంటి స్త్రీలోనునికి, కామాంధునికి ఈ స్వర్గాధిపత్యమా? సిగ్గుచేటు. ఒరే వాచాలా, తగ్గవయ్యా తగ్గు. నన్ను శిక్షించే జ్యూరిస్డిక్షన్ నీకు లేదు. నేనేం నీ స్వర్గలోకవాసిని కాదు. నేను స్వతంత్ర భారత పౌరుణ్ణి, భూలోకవాసిని. నేను నీ అతిథిని. గౌరవించటం నీ ధర్మం. నీకు గౌరవమా? నీకంటే సన్నాసనా నేను? నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకున్నావు? నీకు అసలు వాయవరసలు ఉన్నాయా? చూడు, హిరణ్యకశిపుడు నీకేమవుతాడు? సాక్షాత్తు తమ్ముడు కదా. తల్లులు వేరైనా ఒక తండ్రికే మీరిద్దరూ పుట్టారు కదా. అటువంటి తమ్ముడు భార్య మరదలు నీకు బిడ్డలాంటిది కదా. అటువంటి మరదల్ని, లీలావతిని భర్త ఇంట్లో లేనప్పుడు, గర్భవతిగా ఉన్నప్పుడు చెరబట్టడానికి ప్రయత్నించలా? ఈ వార్త తెలిసి నీ తమ్ముడు స్వర్గం మీదకి దండెత్తి వచ్చి మాట ధర కొడితే నువ్వు ఏడుస్తూ పోయి ఆ శ్రీహరికి మొరబెట్టుకుని ఆయన గారి చేత నీ తమ్ముడిని చంపిస్తావా? ఆ బ్రహ్మదేవుడి కాకాబట్టి నామినేట్ చేయించుకుని పర్మనెంట్ గా ఈ స్వర్గానికి కింగు అయ్యావు. నీ వైభవానికి తోడు ఆ తుప్పట్టిపోయిన వజ్రాయుధం, సున్నంగొట్టిన తెల్ల ఏనుగు, కామధేనువు, కల్ప వృక్షం, ఈ గానా బజానాలు, మేజువాణీలు. ఆ కుర్చీ ఎవడు ఆక్రమిస్తాడోనని నీకు భయం, అధికార వ్యామోహం. అందుకే భూలోకంలో ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై వరాలిస్తాడో, ఎప్పుడు నీ పదవి ఊడుతుందోనని భయపడి మంచి మంచి ఆడపిల్లల్ని, వయసులో ఉన్న వాళ్ళని ఏరి కోరి వాళ్ళ తపోభంగం చేయటానికి భూలోకానికి పంపిస్తావా? మరి విశ్వామిత్రుడి దగ్గరికి మేనకని ఎందుకు పంపించావు? అలాంటి వాళ్ళను మా భూలోకంలో ఏమంటారో తెలుసా? చెప్పనా? ఎందుకులే, ఎంత చెడ్డ మహేంద్రుడివి. ఏమిటి ప్రభు, వాడు అలా వాగుతుంటే చూస్తూ ఊరుకుంటారు? ఏం చెయ్యం, వాడు మన పౌరుడు కాదు. వాడిని శిక్షించే అధికారం నాకు లేదు. ఏమ్మా, కోపం వచ్చిందా? చెప్పు తల్లి. నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? ఈ సహస్రాక్షుడితో, ఈ తిరుగుబోతుతో అసలు నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా? నీకు పౌరుషం లేదు? నువ్వు ఆడపడక పుట్టలా? ఇదే మా భూలోకం అయితే ఇలాంటి వ్యభిచారే భర్త అయితే వెంటనే డైవర్స్ ఇచ్చేస్తారు. అంటే ఏమిటో తెలుసా? విడాకులు. విడాకులు. శశి, శశి, ఆగు శశి. మిస్టర్ మహేంద్రరావు, నీకేం భయం అక్కర్లేదు. నీ భార్య మహాపతివ్రత శిరోమణి. నీకేం విడాకులు ఇవ్వదు. ఎవడు వీడు? నా స్వర్గంలో ప్రవేశించి నాకే చిచ్చు పెడుతున్నాడు. వీడికి ఇక్కడ ఇంకెంతకాలం గడువు? గడువు అయిపోయింది ప్రభు. వీడిని వెంటనే నరకానికి తీసుకోవాలి. అయితే వెంటనే తీసుకెళ్ళండి. తీసుకెళ్తానవయ్యా. నీ పౌర స్వర్గంలో నేను ఉండమన్నా ఉండను. దీనికంటే ఆ నరకమే నయ్యం. ఫ్రెండ్స్, మీరు నన్నేం పట్టుకోకర్లేదు. మీరు ముందు నడవండి, నేను వెనక వస్తాను. కమాన్ పద. యమలోక సార్వభౌముండా, యముండా. తర్వాత నెక్స్ట్ ఇతడు శస్త్రవైద్యుడు, ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్. ఏమి ఇతడు చేసిన పాపము? పెళ్లి కాని యువతీ యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు ప్రభు. ఈతనిని సలసలా కాగే డాల్డాలో వేయించి. ప్రభు, డాల్డా దొరకడం కష్టముగానున్నది. అటులైనతో సలసలా కాగే ఆముదములో వేయించి, కత్తికి ఒక కండగా కోయించి, ఉప్పు కారము పట్టించి, కాకులకు గద్దలకు వేయించుము. సార్, కొంచెం కొంచెం ఆపండి సార్. ఎవడిస్తాడు? వీడు మరొక పాతకుండు. చాలేవయ్యా, పాతకుండాను కాబట్టి ఇక్కడికి వచ్చాను. ఉట్టముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని. ఏమో సార్, ఆయన తరఫున నేను వాదిస్తాను. మిస్టర్ గుప్తా, మైండ్ యువర్ థంగ్. నోరు ముయి గీరు ముయి అన్నామంటే టోపీ లెగిసిపోద్ది. జాగ్రత్త. ఇక్కడ వాదోపవాదనలకు తావులేదు. అయ్యో,
ఏమిటి అన్యాయం? వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా? గుప్తా, నాకు తెలియక అడుగుతాను, ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా? ఎందుకయ్యా ఆయన గట్టిగా అరుస్తాడు? ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గానీ పైల్స్ కంప్లైంట్ గానీ ఉందా? సున్నా తీసేయండి సార్. పోనీ ఉంచుకోండి సార్, నా మాట కొంచెం శాంతంగా వినండి. అతను చేసింది పాపమే, కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు, ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి. ఏమయ్యా, అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా ఎందుకు చేశావు? ఏం చేయమంటారు? ప్రభుత్వ ఉద్యోగిని, పిల్లల కలవాడిని, నెలకి ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు. ఆ కోటా పూర్తి చేస్తే గానీ జీతం ఇవ్వనన్నారు, చేశాను. అంతే సార్, ఈ పాయింట్ నోట్ చేసుకోండి. ఎవరలా అన్నది? ప్రభుత్వం. ప్రభుత్వం కాదు సార్, అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు. ఎవడు వాడు? వాడు ఇంకా రాలేదు ప్రభు. అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదావే. చెప్తాము తర్వాత. నెక్స్ట్ వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థము వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు ప్రభు. దుర్భరం, వీనిని నిలువులా కొరత వేయించి ఉక్కురం బొమ్మలతో పరపరా కోయించు. సార్ ఆగండి సార్, నాకు చిన్న సందేహం. ఏమది? ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా? అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా, లేక మాకో న్యాయం, మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా? ధర్మ పరిరక్షకుండా యముండా, అందరికీ ఒకే ధర్మం, నేరస్తులందరికీ ఒకే శిక్ష. అయితే మీ దేవేంద్రులకి ఏమి శిక్ష విధించారు సార్? దేవేంద్రుడా? అతడేమి చేసినాడు మీకు తెలీదా సార్? విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా. ఇతడు చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా? ఇతడు చెప్పినది కూడా సమంజసంగానే ఉన్నది. ఈ కేసును కూడా పెండింగ్ లో పెట్టము. ఇతను చేసిన పాపమేమి? ఇతడు బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేసి ఉన్నాడు. అనాచారి! నా పేరు సత్యం సార్. చూడండి, 5 ఏళ్ల పిల్లకి పెళ్లి చేస్తే 3 నెలలు తిరగకుండానే మొగుడు ఠాని చచ్చి ఊరుకున్నాడు. ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్లీ పెళ్లి చేశాను. తప్పటారా? తప్పున్నారా? విధవా పునర్వివాహము ధర్మశాస్త్ర విరుద్ధము. ఇదెక్కడ ధర్మశాస్త్రం అయ్యా బాబు? పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతివ్రతని సర్టిఫికేట్ ఇచ్చారే. మొగుడు ముఖమైనా ఎరగని బాల వితంతువుకు మళ్లీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి? బిడ్డను కన్నా తల్లికి పెళ్లి చేసిదిమా? ఎవరామె? కుంతీదేవి సార్. కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్. ఆ తర్వాత పాండవులు ఆమె ఎలా కన్నది అందరికీ తెలుసు. అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్. ధర్మరాజు తమ ప్రసాదమే కదా సార్. ఓ నరుడా, మమ్ము ధర్మ సంకటంలో పడవైచింది. నువ్వెక్కడ దాపరించావురా మగడా? ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు? కేసుల సంఖ్య కాదు ముఖ్యం, ధర్మము ముఖ్యం. ధర్మమున కథిన దుండ ఏముందా? అలా గడ్డి పెట్టండి సార్. ఆ పక్కన ఉండే వాళ్లే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్. అసలు ఈ ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంచారు సార్? వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక ప్రభు. ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం. చిత్తము సభ నేటికి ఇంతటితో సమాప్తం. శాంతమత్త, మన సత్యం ఉన్నాడా? అదేమిట్రా నీ దగ్గరికే వచ్చాడుగా? నా దగ్గరకా? రాలేదే. హైదరాబాద్ నుంచి ఉత్తరం రాసావంటగా, రమ్మని నీ దగ్గరికే బయలుదేరి వచ్చాడు. రాలేదు. ఏమిట్రా, 3 రోజుల నాడు హైదరాబాద్ వెళ్ళొస్తాను మాతో కూడా చెప్పాడు. నేను వాడి కోసం హైదరాబాద్ లో చూసి ఈవేళ తిరిగి వచ్చేసా. అయితే మా వాడు ఎక్కడికి వెళ్ళినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు. ఒకవేళ వాడు ఎక్కడికన్నా వెళ్ళుంటే నేను హైదరాబాద్ రావట్లేదని నాకు ఉత్తరం రాసేవాడే. ఇంతకీ నా బిడ్డ ఏమైనట్టురా? ఒరే, నాకు ఆ రుద్రయ్య గారి మీద అనుమానంగా ఉంది. ఎందుకైనా మంచిది పోలీస్ రిపోర్ట్ ఇద్దాం. అమ్మ నా బిడ్డను ఎవరేం చేశారో ఏమో. ఒరే, అట్ట చూస్తా నిలబడతారా? నలుగురు అమ్మ నా బిడ్డ. నిన్ను
నా సంగతి తెలుసా? తెలుసులే, నువ్వు పరమ గయ్యాడివి, అందుకే నీకు ఎన్ని శిక్షలు పడ్డాయి. ఆ చిత్రగుప్త తప్పుడు లెక్కలు రాసి నా పాపాలే ఖర్చు రాశాడు కానీ నా పుణ్యం ఒకటి దబర అయ్యలేదు. ఎలా మీ చేతులు పడిపోతుంది నా ప్రాణం లాంటివి. ఏంటది ఏంటది ఏమిటది? ఏం లేదు ఏం లేదు వాళ్ళే వాళ్ళే ఏదో మూట తీసుకొచ్చింది. ఎలా ఏమో ఏం లేదు ఏం లేదు. ఏమిటివి? ఒడియాలు బాబు, మా ఊరు నుంచి తెచ్చుకొచ్చాను. మావే ఇవంటే నాకు చాలా ఇష్టం బాబు. అయినా సరే వెంట పాపాలు తప్ప మరేమీ తీసుకురాకూడదు. స్మగ్లింగ్ ధర్మశాస్త్ర విరుద్ధం. అదా ఆగండి. ఏమిటో దొరికింది పెద్దవాడి మీద. ఈవిడ మహాపాపి, శిక్షించాల్సింది. శిక్షించాలంటే మగబొట్లేనా? ఆడబొట్లు లేరు? ఆడబొట్లే లేరా? ఏం లోకరా నాయన ఇది? దీనికంటే మా భూలోకమేనయ్యం. అక్కడ ఆడ పోలీసులు ఉంటారు. అలాగంటే ఈ సత్యనారాయణ నేను తిందామని ఒడియాలు తెచ్చుకుంటే ఈ సత్యనారాయణ లాగేసుకుంటున్నారు. సీతమ్మత్త నా తండ్రి నన్ను ఇడిపి తీసుకెళ్ళడానికి వచ్చావా బాబు? నా నాయన నా తండ్రి ఎప్పుడు వచ్చా బాబు? నేను నిన్నే వచ్చానత్త. అవును, నువ్వు ఎప్పుడు తెచ్చావు? 12 ఏళ్ళు అయింది బాబు. ఆ మాయదారు రుద్రైనా నగలు కాసుకుని నన్ను చంపించేశాడుగా బాబు. వాడే నన్ను చంపించాడు. నిన్న అమ్మో అమ్మో ఎంత మంచోండి. అవునత్త, నీ కొడుకు సుందరం ఉండాలిగా. వాడు ఏమయ్యాడు? నాతో ఆడుకునేవాడు. చిన్నప్పుడే అయిపోగా లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా. అదా పోయాడక్క పోయాడు. ఏమిటి అన్యాయం? ముగ్గురు కలిసి ఒక్కడే హింస పెడుతున్నారు. శిక్షలు అమలు పరుస్తున్నాం. చూడండి సార్, 3 శిక్షలు ఒకేసారి వేస్తున్నారు. ఏమిటి? అన్ని శిక్షలు ఒకేసారి వేస్తున్నారు? తప్పు. ఒకదాని తర్వాత ఒకటి వేయాలి. ఏడ్చినట్టే ఉంది. అన్ని ఒకసారి వేస్తేనే ఊపిరాటం లేదు. రాత్రి మగలు ఒకటే చాకరీ. 6 నెలలకు ఒకసారి ఇంటికి పోయి పిల్లలు చూసుకుందామంటేనే గతి లేదు. ఏమొచ్చింది కర్మ? ఇక్కడ షిఫ్ట్ సిస్టమ్ కూడా లేదా? అంటే ఒక బ్యాచ్ 8 గంటలు పనిచేస్తే ఆ తర్వాత ఇంకో బ్యాచ్ రావాలి. అదేం లేదు. మరి ఓటీ అయినా ఉందా? అదేంట్రా? ఏమో. అంటే ఓవర్ టైం, ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ కూలీ ఇవ్వాలి. అదే లేదు సత్తన్నాం. వచ్చే పాపలు పుట్టలు పెరిగినట్టు పెరిగిపోతున్నారు. పాపలు పెరిగితే పనిమాల సంఖ్య కూడా పెంచాలి. ఏమిటి పెంచేది? నేను త్రేతాయుగం నాటి నుంచి పనిచేస్తున్నాను. అప్పుడు ఎంతమంది పని వాళ్ళమో ఇప్పుడు అంతే. పాపులు మాత్రం 10,000 రెట్లు పెరిగారు. అన్యాయం, అక్రమం. మరి మీ కార్మిక సంఘం ఏం చేస్తుంది? కార్మిక సంఘమా? మీకు సంఘం కూడా లేదా? అవ్వా, ఎంత వెనకబడి ఉన్నారయ్యా. నిజంగా నరకంలోనే ఉన్నారు. మీలో సాంఘిక చైతన్యం లేదు, విప్లవ రక్తం లేదు. నరకలోక కార్మిక సోదరులారా, రండి, లేవండి, విప్లవ శంఖం పూరించండి, ఐక్య కార్మిక శక్తి నిరూపించండి. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకునే నిరంకుశవాదులు మిమ్మల్ని దోచుకుంటున్నారు, మీ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ ఏకం కావాలి. మీ హక్కులకై మీరు పోరాడాలి. సాంఘిక న్యాయం సాధించాలి. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, 10 మంది చేయవలసిన పని ఒక్కరి చేత చేయించి మీ కార్మిక శక్తిని దోచుకుంటున్నారు. ఇది అన్యాయం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీరందరూ ఏకం కావాలి. ఎట్లాగా? అది నేను చెప్తాను. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీరంతా కలిసి ఒక కార్మిక సంఘాన్ని స్థాపించుకోవాలి. నేనే చేస్తాను. ఇప్పుడే ముహూర్తం పెడతాను. నరకలోక కార్మిక సంఘం జిందాబాద్ అనండి అయ్యా, జిందాబాద్ అనండి. అందరూ గట్టిగా అరవండి. నరకలోక కార్మిక సంఘం, నరకలోక కార్మిక సంఘం. చూసారా, అప్పుడే మీలో విప్లవ చైతన్యం వచ్చింది. వేడి రక్తం ప్రవహిస్తోంది. విప్లవం అనండి అయ్యా, ఐక్యకంఠంతో అరవండి. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అని. విప్లవం, విప్లవం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, మీ విప్లవ సంఘానికి మీరంతా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి. విప్లవ కార్మిక నాయకుడు వీర కామ్రేడ్ సత్యం, వీర కామ్రేడ్ సత్యం. కాబట్టి కామ్రేడ్, నేను చెప్పేది ఏమిటంటే, నరకలోక కార్మిక సంక్షేమం కోసం మనందరం యమగోళ చేయాలి. న్యాయసమ్మతమైన మన కనీస కోరికలు తీర్చే వరకు మీ ఆందోళన ఇలాగే సాగించాలి. కనీస కోరికలంటే? నేను చెప్తా వినవయ్యా. రోజుకి 8 గంటలే పని చేయాలి. పని పెరిగితే కార్మికుల సంఖ్య కూడా పెంచాలి. ఆడపాపలను శిక్షించడానికి ఆడబట్లనే నియమించాలి.
వాళ్ళకి కడుపునొస్తే సెలవులు ఇవ్వాలి. వాళ్ళకు పుట్టిన పిల్లలకు యథాశక్తి ఇక్కడే ఈ నరక లోకంలోనే ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయన ఒప్పుకుంటారా? ఒప్పుకోకపోతే సమ్మె చేస్తాం. అంటే పని చేయకుండా మొండికేస్తాం. పనిలోంచి తీసేస్తే ఈ పని ఎవరు చేస్తాడు? ఇంకొకటి పెట్టుకుంటాడు. వీల్లేదు. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే మన కార్మిక సంఘం పర్మిషన్ లేకుండా బయట వాళ్ళని పనిలో తీసుకోవడానికి వీల్లేదు. మనం పని చెయ్యం, ఇంకోళ్ళు చెయ్యనివ్వం. పని అనేది అసలే జరగనివ్వం. అప్పటికి కానీ పాలకులు బుద్ధి తెచ్చుకుని కాలబేరానికి రారు. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే ఐక్య కార్మిక సంఘటనకు అపజయం అంటూ లేనే లేదు. ఈ పద్ధతులన్నీ భూలోకంలో అవలంబించాం. కార్మిక విజయం సాధించాం. అభ్యుదయ పదంలో పురోగమించాం. నిరంకుశ శక్తులను నిర్మూలించాం. కాబట్టి కామ్రేడ్స్, నేను చెప్పేది ఏమిటంటే ఏమీ లేదు. విప్లవం, విప్లవం, గట్టిగా అరవండి.